గురుగారు వాస్తురీత్యా ఈశాన్యం పెరగడం మంచిది అని అంటూ ఉంటారు. ఎందుకని? ఈశాన్యము పెరగటం అంటూ ఏమీ ఉండదమ్మా. ఒక ఇంటికి చతురస్రాకారము లేదా దీర్ఘచతురస్రాకారము నిర్దేశింపబడింది. అయితే 4 మూలలు కూడా 90 డిగ్రీస్కి ఉండాలి. ఆ 4 మూలలు 90 డిగ్రీస్కి ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే 90 డిగ్రీస్ కంటే ఎక్కువ తక్కువ ఉండకూడదు. కొన్ని చోట్ల ఎక్కువ తక్కువ ఉండొచ్చు. నైరుతి 90 డిగ్రీస్ కంటే ఎక్కువ తక్కువ ఉండటానికి వీలేదు. పర్ఫెక్ట్ 90 డిగ్రీస్ ఉండాలి. ఇప్పుడు ఏ ఇంటికైనా కూడా ఈశాన్యము పెరగటము అక్కడ ముఖ్యం కాదు. ఇతర దిక్కులు పెరగకూడదు. తూర్పులో ఆగ్నేయం కానీ ఉత్తరంలో నైరుతి కానీ పెరగకూడదు. అందుకని ఏం చేస్తారంటే ఈశాన్య మూలని డయాగ్నల్గా 1 అంగుళము లేదా 2 అంగుళాలు పెంచుతారు. అట్లా పెంచటం వల్ల ఏమవుతుందంటే ఆ ఇంటికి ఎట్టి పరిస్థితుల్లో చెడు ఫలితాలను ఇచ్చేటటువంటి తూర్పు ఆగ్నేయం కానీ ఉత్తర వాయవ్యం కానీ పెరిగే అవకాశమే ఉండదు. అందుకని ఈశాన్యం కొంచెం పెరుస్తారు. దీన్ని ఈశా ప్రాచి అంటారు. ఈ పద్ధతిని ఈశాన్యం పెంచితే మంచిది, ఈశాన్యం పెంచితే మంచిది అంటారు. కానీ అసలు రీజన్ ఇది. ఓకే.